దత్తాత్రేయ నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ 2025వ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్, ఏ ఏ పరిశ్రమలు, ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది, అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా, లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా, మరి కొందరైతే 2 రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి, అలాగే వారికి తగు విధమైన అర్హత, వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాశకు వెళ్ళినట్టు అవుతుంటాయి. కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. బట్ ఏదైనా మీ అర్హత, మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడ్ అయి అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడి యొక్క దశలు, అంతర్దశలు, ఈ గోచారంలో ఈ మధ్యలో ఏలినాడు శని, అష్టమ శని రాకుండా కంటిన్యూగా కనీసం ఒక 10 సంవత్సరాలైనా ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం, నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది. మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది. అంటే ఒక 6 నెలల దాకా, సంవత్సరం దాకా టైం బాగానే ఉంది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది. ఆ సంవత్సరం 6 నెలలు దాటిన తర్వాత నెమ్మదిగా మరి ఆ బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగి చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కర్లేదు, ఫలితం అక్కర్లేదు. రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా అది కంటిన్యూగా అవ్వడం జరుగుతుంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు, మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆటుపోట్లు ఉంటాయి. బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడున్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే వ్యాపారానికి అలా కాదు, ఇప్పుడు పీరియడ్ బాగుండాలి, రాబోయే పీరియడ్ బాగుండాలి, ఆ తర్వాత రాబోయే పీరియడ్ బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది. పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు. కేవలం కష్టపడితే చాలు, అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది. స్వస్తి. దత్తాత్రేయ నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మేషరాశి వారికి ఎప్పుడు కూడా వాళ్ళకి అధికార హోదా కలిగినటువంటి ఉద్యోగమే సంతృప్తినివ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మేషరాశిలో కుజుడు స్వక్షేత్రం అవడం, అదే రాశిలో రవి ఉచ్చ పొందుతూ ఉంటాడు. అందుకని వీళ్ళకి ముఖ్యంగా కలిసి వచ్చేది రాజకీయ రంగం అన్నది, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అన్నది నెంబర్ 1గా కలిసి వస్తాయి. అంటే ఉద్యోగం ఎంతసేపు కుజుడు మన రాష్ట్ర క్యాబినెట్లో హోంమంత్రి లాంటి వాడు. ఇది
రక్షణ శాఖ, పోలీస్ డిపార్ట్మెంటు క్రమశిక్షణతో కూడుకొని ఒక అధికారుల్ని గౌరవించే విధంగా, ప్రోటోకాల్ పాటించే విధంగా ఉన్నటువంటి రాశి మేషరాశి. అంటే కుజుడు సర్వ సైన్యాధ్యక్షుడు అవటం వల్ల ఇతనికి ఎప్పుడు కూడా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి అధికార హోదా కలిగినటువంటి ఉద్యోగాలకి ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. అందువలన యూనిఫామ్ వేసుకొని ఎవరైతే డ్యూటీ చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ సమయంలో వీరికి ఏదైనా పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే నేవీ, అలాగే ఈ మిలిటరీ సంబంధించింది, సైన్యానికి సంబంధించింది, అలాగే అగ్ని సంబంధించిన వృత్తులు అంటే మామూలుగా ఈ మెకానికల్ ఇంజనీరింగ్లో ఈ స్టీల్ ప్లాంటు, లేదంటే ఈ మందుగుండు సామాగ్రి తయారు చేసే మన రాకెట్లు, యుద్ధానికి ఉపయోగపడే రాకెట్లే ఉంటాయి కదా, అటువంటి వాటిలో వీళ్ళకి అనుకూలత ఏర్పడుతుంటుంది. అటు యుద్ధ రంగంలోను, అటు రక్షణ శాఖలోను, అలాగే సివిల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఉద్యోగం తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు ఇది రాశి క్షత్రియ రాశి కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి రాహు మరి మనకి ఈ మే నెల నుంచి లాభస్థానంలోకి రావడం వల్ల, రాహు ఏంటంటే విదేశాలకు సంబంధించింది, అలాగే దేశ రక్షణకు సంబంధించింది, అలాగే కొంత సిఐడీలు, రహస్యంగా యుద్ధం చేసేవాళ్ళు, ఇలాగా ఇటువంటి శాఖలకు సంబంధించింది. కాబట్టి కంపల్సరీగా మేషరాశి వారికి రక్షణ శాఖలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే 100% అంటే ఈ సంవత్సరమే కాదు, ఈ మే నెల మొదలుకొని రాబోయే 18 నెలల వరకు ఎటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రక్షణ శాఖ కానీ, లేదంటే ఇంకో యుద్ధ విమానాలు తయారు చేసినటువంటి ఆ సంస్థలో కానీ కంపల్సరీగా అవకాశం వచ్చే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి భూములకు సంబంధించి బిజినెస్ చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థల్లో చాలా పెద్ద పెద్ద 1,00,000 కోట్ల టర్న్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో మీరు ఏదైనా ఉద్యోగ ప్రవేశానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా మీరు ఆ రంగంలో కూడా కంపల్సరిగా రాణించే అవకాశం ఉంది. అంటే కొంచెం ఈ భూములు మార్కెటింగ్ చేసి సేల్స్ చేయడంలో కూడా ఈ సంవత్సరం మీకు బాగా రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు కూడా మనకి ప్రస్తుతం కర్కాటక రాశి నుంచి తర్వాత రాబోయే ఈ సింహరాశి నుంచి వెళ్ళబోయే మారబోయే రాశులన్నీ కూడా ఈ జాతకులకి కుజుడు బలం కూడా కంపల్సరీగా పెరుగుతుంది. ఇంకా గురువు 3వ స్థానంలో రావడం వల్ల ఏంటంటే కమ్యూనికేషన్స్ బాగుంటాయి అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళి ఎంత గొప్ప వాడితో మీరు ఇంటర్వ్యూ కూడా వస్తుంది, వారితో సులభంగా మాట్లాడవచ్చు, వాళ్ళని బాగా ఒప్పించడానికి కూడా ఈ గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల మీకు అనుకూలించడం జరుగుతుంది. అలాగే మరి కేతు 5వ స్థానంలోకి రావడం జరిగింది. ఇది ఎదుటి వాళ్ళు మీరు చాలా వరకు మభ్యపెట్టి వారిని కన్ఫ్యూజ్ చేసి మీరు ఏదైతే అనుకుంటారో ఆ పని ఎదుటి వారితో చేయించే విధంగా కూడా కొంతవరకు ఈ కేతు మీకు ఒక విధమైనటువంటి జ్ఞానాన్ని, పౌరపుణ్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో కూడా మీరు ఈ మార్కెటింగ్ స్కిల్స్ కూడా కలిగి ఉండడం వల్ల ఈ విధంగా ఈ రిలేషన్స్ సంబంధించింది బాగుంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అటు గ్రూప్ 1 పనిచేస్తుంది, సివిల్స్ పనిచేస్తుంది. అలాగే మీరు ఏదైనా న్యాయవాది వృత్తిలో ఉంటే మీరు ఏదైనా జడ్జెస్కి, జిల్లా జడ్జిలు అవ్వచ్చు, సుప్రీంకోర్టులో అవ్వచ్చు, హైకోర్టులో అవ్వచ్చు, దానికి కూడా అవకాశం అయితే 100% రావడం జరుగుతుంది. అలాగే శని భగవానుడు కూడా మీకు 12వ స్థానంలో ఉన్నప్పుడు మీతో ఎక్కువ కష్టపడేలాగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు మీ బాధ్యత కూడా పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఓవర్ టైం అధిక శ్రమ పడవలసి ఉంటుంది. ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ సమయంలో స్వతంత్ర వృత్తిలో ప్రవేశించడానికి చాలా అనుకూలంగా ఉంది. సో ఏదైనా మీ యొక్క ప్రయత్నం బట్టి ఫలితం ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం వృత్తిపరంగా
ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశ అంతర్దశను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నది అంటే కేవలం కామన్గా గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలు, తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకున్నాం. అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తం అవుతుంది. ఎంత వర్షం వచ్చినా ఏది వచ్చినా సూర్య భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం వేకువజామునే లెగ్స్ ఉండడం, అలాగే సాయంకాలం సమయంలో నిద్ర, ఇవన్నీ ఒక టైంలో పంచుమాటుగా చేయాలి. మీరు పొద్దున్న లేచారు 5:30 ఓకే, ఇదే పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే, టిఫిన్ 9:30 అంటే 9:30కి రోజు భోజనం 1:30 2 అనుకుంటే ఆ టైంలోనే భోజనం, సాయంకాలం 4 గంటల టీ అంటే 4 గంటలకే తాగండి, మళ్ళీ 8 గంటల ఈ టైం మెయింటైన్ చేయండి. మీరు ఖాళీగా ఉండండి, కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పర్ఫెక్ట్గా చేయడం వల్ల, అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయాలి ప్రతిరోజు అదే టైంకి, లెగిసిన వెంటనే ఉదయం 7 గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి, ఆవిడ ఎదురు చూస్తుంటారు, మీ పని కార్యక్రమం పూర్తవుతుంది. ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగిగా ఉన్నా ఉద్యోగం ఉన్నా ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి. మీరు ఒక షాప్ పెట్టుకుని ఒక కాలనీలో ఉన్నారు, ఒక్క మనిషి రానివ్వండి రానివ్వకండి, టైం మెయింటైన్ చేయండి. ఉదయం 6 గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి, 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా ఉంటుంది. ఎంత ఇబ్బంది వచ్చినా ₹1 అమ్మకపోయినా ఉదయం 6 నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు, సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే ఒకరోజు 10 గంటలకి, ఒకరోజు సాయంకాలం 4 గంటలకు క్లోజ్ చేయడం, ఈ వర్షం వచ్చిందని సెలవు ఇవ్వడం, ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దగ్గర రాడు, ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతుంటుంది. కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం మెయింటైన్ చేయండి. ఇదే దైవారాధన లాంటి ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు. దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్య భగవానుడి ఆరాధన, అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు, ధనాన్ని ఇచ్చేది కూడా సూర్య భగవానుడే. కాబట్టి ఈ విధంగా మీరు సూర్య భగవాన్ని పూజించుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరీగా మీరు ఏ వృత్తిలో ఉన్నా రాణిస్తారు. అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి, మామూలుగా ఈ జంతువులకి, అది ఆవు కావచ్చు, గుర్రాన్ని కావచ్చు, పిల్లి కావచ్చు, చెరువులో చేపలు కావచ్చు, ఈ మూగ జీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు, అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ, ఒక సమస్య ఉంటుంది. అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాన్ని కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.